దేవుని పరిశుద్ధ నామముకి స్తోత్రములు. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అని నిన్న చెప్పుకున్నాం గదా! మనం ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి అనంటే, మనము కొన్ని ధరించుకోవాల్సినవి ఉంటాయి. అయితే కొలస్సీ 3:12లో దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘ మనస్సును ధరించుకొనుడి. వీటిని మనము ధరించుకొనాలి అంట. ఫస్ట్‌ది చూద్దామా? మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును మరి ధరించుకోవడం మొదటి పాయింట్‌గా మనం తీసుకుంటే ఎఫెసీ 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తునందు అంటే దేవుడు క్రీస్తునందు మనల్ని క్షమించినాడు. ఏ విధంగా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన తన ద్వితీయ కుమారుని యందు విశ్వసించి ప్రతి వారును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనని మనకి అనుగ్రహించెను. అంటే క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ క్షమించబడువారు. ఆయన బలియాగము ద్వారా ఆయన రక్తముతో మన అంతటిని కడిగి వేసినాడు. ఆ విధంగా దేవుడు ఆ క్రీస్తులో మనల్ని క్షమించి ఉన్నాడు. కాబట్టి మనము కూడా క్రీస్తులో అందరినీ క్షమించువారమై ఒకడు క్షమించుకొనొచ్చు మనము ప్రేమ కలిగి ఉండాలని. మరి ఎందుకు చేత అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు ఉండటానికి ఇవి ధరించుకోవాలి. లూకా 6:35లో మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడు. దేవుడైతే సిలువలో రక్తమును కారుస్తూ కొట్టుచున్న వారిని వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. అటువంటి మనస్సు కలవారమై ఉండాలి, అటువంటి జాలి కలవారమై ఉండాలి. ఎందుకంటే వారికి తెలియదు. మనల్ని కూడా అన్యులు దూషిస్తారు, కానీ వారికి తెలియదు. కాబట్టి వారిని మనం క్షమించేయాల. మనము వారితో ఉన్నప్పుడు వారిని క్షమించి వారికి ఏ విధంగా క్రీస్తును ప్రకటించాలనో మనము చూడాలి. ఆ విధంగా క్రీస్తులో మనము వారిని క్షమించు వారమై ఉండాలా. మనం మేలు చేయుడి, అప్పు ఇయుడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతిని కుమారులయ్యుందురు. ఈ విధంగా క్షమిస్తే మనము ఎవరి కుమారులైతాము? మరి తల్లిదండ్రుల యొక్క తండ్రి యొక్క గుణాలు వారికి వస్తే ఏమంటారు? వారు ఈయన కొడుకు అని అంటారు. అదేవిధంగా మన లోపల ఆయన యొక్క గుణాలు అంటే శత్రువులను క్షమించే గుణము, మంచి మనస్సు, జాలిగల మనస్సు మనలో ఉంటే మీరు సర్వోన్నతుని కుమారులవుదురు అని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి గుణగణాలను కలిగి మనము ఉండాలి. దుష్టుడు ఎలా ఉపకారి అయి ఉన్నాడు దేవుడు. 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారు